ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడా నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. నిలిచిన వారికి చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభు, రక్షణ భాగ్యము దయచే ప్రభు. మంచి నేలను పడిన వాక్యమును ప్రభు మేము మా హృదయాలలో దాచుకునేటకు సహాయం చేయ ప్రభు. వట్టి కుండల వలె ప్రభు నీ ఎదుట నిలిచి ఉన్నాము నాయన ప్రభు. నీ వాక్యం అనే నీళ్లను ప్రభు మా హృదయంలో నింపుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభు. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభు. నజరేయుడా నీకు స్తోత్రము, నీకు వందనాలు నాయన. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభు, మారు మనసు దయచే ప్రభు, రక్షణ భాగ్యం దయచేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మీకా 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 2 వచనాలు ఇలాగూ రాయబడి ఉన్నాయండి. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఎవరి కొరకు ఎదురు చూస్తుంది మన ప్రాణము? యెహోవా కొరకు నేను ఎదురు చూస్తున్నాను. రక్షణకర్తయగు నా దేవునికి నేను మొరపెట్టుచున్నాను. దేవుడు మన శ్రమలలో మనం మొరపెట్టుచున్నప్పుడు మన ప్రార్థనలను అంగీకరిస్తాడు, మన శ్రమలను తీరుస్తాడు. నువ్వేమనుకుంటావంటే నాకు దేవుడు నా మరణ ఆలకించలేదు, నా ప్రార్థనలు వినపడలేదు, దేవుడు వినిపించుకోవట్లేదు అని అనుకుంటావు. కానీ కాదు, దేవుడు ఎప్పుడును కూడా మన మొరలను ఆలకిస్తాడు. మనలను దేవుడు కాచి కాపాడుతున్నాడు. మనం ఏం చేస్తామంటే మనం ఆశీర్వాద కోసమే చూస్తున్నాం, కానీ దేవుడు ఇక్కడెక్కడ దానికోసమే మనం ఎదురు చూస్తున్నాం. ఏంటంటే యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాం అని అన్నాడు. ఎక్కడ ఎదురు చూస్తున్నాము? ఈ లోకంలో ఎదురు చూస్తున్నామా? దేవుని వాక్యం మందు ఎదురు చూస్తున్నామా? ఒక్కసారి ఆలోచించుకున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. మనం ఎప్పుడునూ కూడా వాక్యమందునే దేవుని కొరకు ఎదురు చూడాలి. అంతేగాని ఈ లోకంలో నుండి మనము నేను దేవుని వాక్యం ఎదురు చూస్తున్నాను, యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాను, రక్షణకర్తకు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నానని అనుకోవడం కాదు. పైనున్న వాటి కోసము మనం వెతకాలి, అంతేగాని కిందన్న వాటి కోసము మనం ఎప్పుడును కూడా వెతకకూడదు. మనం క్రిందన్న వాటిని మనం ఎప్పుడును కూడా చూడకూడదు. పైనున్న వాటి కోసం, పైన ఏమున్నది? పరలోక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యంలో చేరాలని నీవు నేను అనుకుంటున్నాం, కానీ దానికోసం ఏం చేస్తున్నావు? నువ్వు ఏమి కలిగి ఉంటున్నావు? నీతిని కలిగి ఉంటున్నావా? లేకపోతే యథార్థతను కలిగి ఉంటున్నావా? నిజమైన రక్షణ కోసం ఎదురు చూస్తున్నావా? ఎలా ఉంటున్నావు? ఎప్పుడైనా పరిశీలన చేసుకుంటున్నావా? వాక్యంలోని రోజు వాక్యం చదువుతున్నావు, రోజు ప్రార్థనకు వెళుతున్నావు, నువ్వు రోజు కూడా బైబిల్ చదువుకుంటున్నావు, కానీ దానిని అనుసరించి నడుచుకుంటున్నావా? నువ్వు వాక్యంను అనుసరించి నడుచుకుంటున్నావా? వాక్యంలో ఉన్న మర్మాలను తెలుసుకుని దానిని బట్టి నువ్వు ఎదురు చూస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. దేవుని కోసం ఎదురు చూడు, దేవుని కోసము మొరపెట్టు, దేవుని కోసము నువ్వు ఎంతైనా ప్రార్థన చేయి. నా బిడ్డల కోసము, నా కోసము కాదు. ఎవరి కోసం చేయాలి? నేను మారు మనసు కావాలి ప్రభువా, నీ రాజ్యంలో నన్ను చేర్చుకో నాయన అని అనేక మంది ప్రార్థన చేశారు. అనేక మంది కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించారా? ఎవరు ప్రవేశించారు? నీవును నేనును కాదు కదా. దేవుడు ఎన్నుకున్న వారిని మాత్రమే పరలోక రాజ్యంలో చేర్చుకున్నాడు. దేవుడు మనం హెచ్చింపబడాలి అని అనుకున్నానుకో, దేవుడిని హెచ్చిస్తే కూడా ఎవరిని కూడా హాప్ చేయలేరు. కానీ మనం ఏం చేస్తామంటే ఈ లోకపు వైపు చూసి మనం దేవుడిచ్చిన ఆశీర్వాదములు పొందలేకపోతున్నాము. దేవుని కొరకు మనం ఎదురు చూసి మనము ఏం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రతి ఒక్కటిని కూడా దేవుని కొరకే మనం ఎదురు చూస్తాం. మనం ఎప్పుడూ కూడా ఏం చేస్తామంటే మనము ఒకళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నాం అనుకో, వాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుడైతే విడిచిపెట్టడు. దేవుడైతే ఎప్పుడు కూడా మనతో శాశ్వత కాలం ఉంటాడు. మన శ్రమలలో ఉంటాడు, మన వేదనలో ఉంటాడు, మన దుఃఖ దినాలలో ఉంటాడు. ప్రతి ఒక్క నిమిషము కూడా యెహోవాయే మనకి తోడి ఉంటాడు. 10,000 మంది దండెత్తికిని వచ్చిన కూడా యెహోవాయే మనం. కానీ అలాంటినప్పుడు మనం ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి? మన రక్షణకర్తయగు దేవుని కొరకు మనము ఎదురు చూస్తున్నాము. ఎలా ఎదురు చూస్తున్నాము? వాక్యం ద్వారాగా ఎదురు చూస్తున్నామా? ఈ లోకపు వైపు వాటిని చూసి మనం ఎదురు చూస్తున్నామా? ఒక్కసారి ఆలోచించుకో ప్రియ సహోదరి సహోదరులారా. ప్రతి ఒక్కరమును కూడా దేవుడు నా ప్రార్థన ఆలకించాడులే, నా ప్రార్థన ఆలకించేశాడు కాబట్టి నేను గొప్పదాన్ని అని అనుకోవడం కాదు. ఒకవేళ మనము ప్రార్థనలు ఆలకించకపోతే తిట్టటము, లేకపోతే ప్రార్థనలు ఆలకిస్తే మెచ్చుకోవడం కాదు. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. అది ఎలా ఉపవాసం ఉంటున్నాం? దేవునికి బ్రక్కుబళ్ళు చెల్లించుకుంటున్నాం, నిజమే. దేవునికి అన్నీ ఇస్తున్నాము, దేవుని కొరకే మనం ఎదురు చూస్తున్నాము. కానీ మనం ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ ప్రార్థన చేయమన్నాడు? బహిరంగంగా ప్రార్థన చేయమన్నాడా? లేకపోతే 10 మందిలోనే ప్రార్థన చేయమన్నాడా? గుంపు గుంపులుగా ప్రార్థన చేయమన్నాడా? రహస్యమందు తలుపు వేసుకుని ప్రార్థన చేయమన్నాడు. నిజంగా తలుపు వేసుకుని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే నీ బయట ప్రార్థన చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకో.
ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించుకోండి. మనం ఎప్పుడూ కూడా ఈ లోకపు వైపు చూస్తున్నామేమో, కానీ దేవుని కొరకు మనము ఎదురు చూడాలి. మనం దేవుని కొరకు మనము లోబడి ఉండాలి. యెహోవా కొరకు మనం ఎదురు చూచి రెక్కలు కట్టుకుని కదా హృదయమును మార్చుకుని విరిగి నలిగిన హృదయమును కలిగి ఉండాలి. మనము ఈ లోకంలోని అన్నిటిని కూడా సమకూర్చుకుంటున్నామే, కానీ పరలోక రాజ్యంలోను వాక్యమందు నిలకడగలిగి ఉంటున్నావా? వాక్యము నీ హృదయంలో నింపుకుంటున్నావా? నా శత్రువులు నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్న యెహోవా నాకు వెలుగుగానే ఉండును. ఎలా ఉండును? మన శత్రువులు మన పైన దండెత్తికిని వచ్చినా సరే యెహోవాయే మనకి ఆశ్రయమునై ఉన్నాడు, యెహోవాయే రక్షణ దుర్గమునై ఉన్నాడు. అతిశయపడవద్దన్నాడు. కింద పడినను సరే లేచేదను అని అంటున్నాడు. కింద పడినను సరే మనం ఎక్కడ పడ్డవారం అక్కడే ఉంటామా? ఉండం కదా. లేచి నిలబడతాము కదా. అలాగే మనము లేచి నిలబడి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. యెహోవా యందే మనము ఎప్పుడూ కూడా భయమును భక్తిని కలిగి ఉండాలి. నేను భయభక్తిని కలిగిన దానిని అని ముసుగు వేసుకోవడం కాదు. ఒకవేళ నిలబడి మనము దేవుని వాక్యం చెప్పడం కాదు. ఎలా అంటే మన హృదయము దేవునికి అర్పించుకోవాలి. విరుగు ఎంతోమంది ఎన్నో కొన్ని బోధలు చేసేస్తున్నారు. తప్పులు చేయట్లేదా అని అడిగేవారు చాలామంది ఉన్నారు. కానీ ఎవరో ఒకరు ఉంటారు తప్పులు చేయలేదని అన్నాను. ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడిచ్చిననే వాగ్దానములను మనము గైకొనలేకపోతున్నాం. కానీ ఎప్పుడైనాను సరే నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకుంటున్నావా? ఎప్పుడైనాను సరే నీ హృదయం ఎలా ఉంది? దేవుని ఎదుట నిరీక్షణ కలిగి ఉంటున్నావా? మన పైన శత్రువులు పడుచున్నారు. అంధకారం నుండి దేవుడు యెహోవా మనకు వెలుగుగానున్నాడు. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక నా పాప క్షమాపణ వ్యాజ్యమాడునని అంటున్నాడు. నా పక్షమున యెహోవాయే వ్యాజ్యమాడునన్నాడు. న్యాయముగా తీర్పు తీర్చేవాడు ఎవరు? యెహోవాయే. యెహోవాని బట్టి మనం ఆనందించాలి. యెహోవా కొరకే మనం ఎదురు చూడాలి. ఆయన ఇచ్చే మహిమ కోసమే మనము ఎదురు చూడాలి. ఎప్పుడూ కూడా ఈ లోకపు వైపు కాదు, మనుషుల నిందలకు కాదు, మనుషుల మాటలకు కాదు, మనుషులు ఇచ్చే మహిమ కొరకు కాదు, యెహోవా కొరకే మనం ఎదురు చూడాలి. వేటినైతే యెహోవా కొరకు ఎదురు చూస్తామో ఆయన కోపాగ్ని చేత వెలుగులోనికి రప్పింపబడతాము. నేను చూచేదనని అంటున్నాడు. శత్రువులు ఉండటం నీ దేవుడైన యెహోవాని ఆనందించమని అంటున్నాడు. యెహోవా యందే మీరు అతిశయపడుడే అంటున్నాడు. యెహోవా మనుషుల యందు కాదు, యెహోవా యందే అతిశయపడమని అంటున్నాడు. మనుషులు ఏంటంటే ఎదర ఒక మాట మాట్లాడతారు, వెనకాల ఇంకొక మాట మాట్లాడతారు. కానీ దేవుడైతే నిత్యమును కూడా ఏకరీతిగానే ఉన్నవాడు. నిత్యమును కూడా యెహోవాయే ఆశ్రయించేవాడు. మన శ్రమలలో, మన వేదనలో, మన దుఃఖ దినాలలో కూడా యెహోవాయే మనకి తోడుగా ఉంటాడు. మనకి ఆపద రావచ్చు, శోధన రావచ్చు, కానీ దేవుడు మాత్రం ఏ నాడును కూడా విడిచిపెట్టడు. నీ చేయి విడువను నేను ఎన్నడును కూడా అని అంటున్నాడు. నిన్ను విడువను ఎడబాయనని చెప్పుచున్నాడు. శ్రమలలో మనకు తోడై ఉంటాడు. మన శత్రువులు మన మీదకి వచ్చినప్పుడు తోడై ఉంటాడు దేవుడు. కానీ మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను కదా, నేను దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతానని కాదు. నేను రోజు బైబిల్ చదువుతున్నాను కదా, దేవుని రాజ్యంలోకి వెళతానని కాదు. నీ హృదయము దేవునికి అప్పగించుకోవాలి. పాప జీవితమును విడిచిపెట్టాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. యోబు వలె నిరీక్షణ కలిగి ఉండాలి. అప్పుడు మనము ఇస్సాకు వలె ఆశీర్వాదములు పొందుతాము. అబ్రహాము వలె విశ్వాసమును కలిగి ఉండాలి. మనము హన్నా వలె ప్రార్థన చేయాలి. రెబకా వలె మనము దేవునికి లోబడి ఉండాలి. దెబోరా వలె న్యాయకత్వం కలిగి ఉండాలి యెహోవా యందు మనము. అంతేగాని ఈ లోకపు వైపు కాదు, దేవుని వైపు మాత్రమే ఎదురు చూడాలి. మనం ఎప్పుడును కూడా నిత్యమును కూడా కాచివాడు యెహోవాయే. నా ప్రార్థనను ఎప్పుడు కూడా ఆలకించేవాడు యెహోవాయే. మనుషులు ఏంటంటే పైరూపమును చూస్తారు, కానీ దేవుడు ఏమిటంటే హృదయమును చూస్తాడు. మన హృదయమునకు దేవుడు కర్త అయి ఉన్నాడు. ఈ వాక్యము మీ కుటుంబములకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. నిచ్చిన వారికి నీ చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యం దయచే ప్రభా. నాయన మా శత్రువుల మిత్రులు దీవించి నాయన, ధనుకులనేమి భేదలనేమి దీవించి నాయన ప్రభా. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. నాయన ప్రభా, గర్భిణీ స్త్రీలకు సిలువని కనుక దయచే ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచే నాయన ప్రభా. నేను ఇతర దేశాల్లో పని లేక చాలామంది బాధపడుచున్నారు నాయన ప్రభా. వారికి పని దయచే ప్రభా, వారికి శక్తిని దయచే, వాళ్ళకి బలముని దయచే ప్రభా. నేను పని చేసుకునేటప్పుడు సహాయం చేయి ప్రభా. మెడికల్కి వెళ్తున్నారు, పీసీసీకి వెళ్తున్నారు ప్రభా. సఫల
సఫలతను దయచే ప్రభా. అనేకమైన చోట్ల మీటింగ్స్ జరుగుతున్నాయి ప్రభా, సఫలతను దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేంది నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్త్రాన్ని మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. చూచుచున్న వారికి వినుచున్న వారికి ప్రతి ఒక్కరికి ప్రభు నా కుటుంబము పైన సదాకాలము నీ కృపతోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.